నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అరాచకాలకు డిజిటల్ బుక్ తో చెక్. రాపూరు మండలం సంక్రాంతిపల్లి గ్రామంలో వైకాపా అధినేత తీసుకొచ్చిన డిజిటల్ బుక్ ను ఆవిష్కరించిన వైకాపా వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్. బాణాసంచా పరిశ్రమలో పేలుళ్లు, ఎగిసిపడ్డ మంటలు, 7 మంది మృతి, పలువురు పరిస్థితి విషమం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. కల్తీ మద్యంతో అమాయకుల ప్రాణాలు బలి తీసుకోవడం అన్యాయం. నెల్లూరులోని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించిన వైకాపా రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ అధ్యక్షురాలు కాకాని పూజిత మహిళలు. అతిథులను అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు. జాతీయ సహకార వర్క్ షాప్ సందర్భంగా తిరుపతిలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించిన కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ ఆశీష్ కుమార్ భూటాని, కలెక్టర్ వెంకటేశ్వర్. అధికార మదంతో విర్రవీగుతున్న కూటమి పార్టీ నేతలు, కార్యకర్తలకు బుద్ధి చెప్పేందుకే వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిజిటల్ బుక్ ను అందుబాటులోకి తీసుకువచ్చారని వైకాపా వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్ అన్నారు. రాపూరు మండలం సంక్రాంతిపల్లి సమీపంలో నేతలు డిజిటల్ బుక్ ను ఆవిష్కరించారు. రాపూరు మండలంలోని సంక్రాంతిపల్లి సమీపంలో ఉన్న పాపకన్ను గార్డెన్స్ లో ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్, ఎస్ఈసి సభ్యులు పాపకన్ను మసూదన్ రెడ్డి, బోరిగర్ల మస్తాన్ యాదవ్లతో కలిసి వైకాపా వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి డిజిటల్ బుక్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి మాట్లాడుతూ, రెడ్ బుక్ పేరిట కూటమి నేతలు, కొంతమంది పోలీసు అధికారులు, వైకాపా శ్రేణులు సోషల్ మీడియా యాక్టివిస్టులను వేధిస్తున్నారన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే హింసా రాజకీయాలకు పాల్పడిన నేతలతో పాటు అధికారులందరినీ చట్టం ముందు దోషులుగా నిలబెట్టి న్యాయ పోరాటం చేస్తామని పేర్కొన్నారు. అన్యాయానికి గురైన పార్టీ కార్యకర్తలకు డిజిటల్ బుక్ భరోసా లాంటిదని తెలిపారు. వచ్చి 17-16 నెలలైంది. ఇది వరకు కనీ విరిగిన రీతిలో దొంగ కేసులు పెట్టడం, అరాచకాలుగా అంతే లేకుండా పోతుంది. చాలా మంది ఇబ్బంది పడ్డారు. సత్యవంతులు, మాకేమి తెలియదు అన్నట్టు నటిస్తూ పేద ప్రజల కోసం ఆలోచించి మరీ పథకాలు పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారి మధ్యలోంచి పుట్టిన ఈ మెడికల్ కాలేజ్ అంటే నాకు తెలిసి ప్రతి ఒక్కరు ఎంత పెద్ద వయసు వాళ్ళు ఉన్నా కూడా వారు పుట్టినప్పటి నుంచి మొన్నటి దాకా 12 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఆంధ్ర రాష్ట్రంలో ఒకేసారి కొత్తవి 17 పెట్టారు. మన ఎలక్షన్ లో మనం చెప్పుకోవాలా, గట్టిగా పథకాలు ఇచ్చామని చెప్పుకున్నాం, అవునా కదా? జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చెప్పారు. అందుకనే తప్పులు, పొరపాట్లు ఏమన్నా ఉంటే సరిదిద్దుకొని కొత్తగా ఈసారి జగన్ 2.0 ముందర నా కార్యకర్త, ఈసారి ప్రభుత్వంలోకి వస్తే నా కార్యకర్తలు ముందరుంటాను, వాళ్ళని చూసుకుంటాను, నాయకుల్ని గుర్తిస్తాను, వారికి కలిగే ఇబ్బందులు వారు మర్చిపోయినా నేను మర్చిపోకూడదు కాబట్టి డిజిటల్ బుక్ అని పెట్టి ఏ నియోజకవర్గం అయినా, ఏ మండలం అయినా, ఏ గ్రామ పంచాయతీ అయినా మీకై మీరే మీకు జరిగిన అన్యాయాన్ని, అది రెవెన్యూ ఆఫీసర్ ద్వారా గాని, పోలీస్ ద్వారా గాని, లేదా తెలుగుదేశం కార్యకర్తల వల్ల గాని, ఎవరి వల్ల గాని జరిగిన అన్యాయాన్ని ఒకవేళ ఏదన్నా ఫోటోలు ఉన్నా, వీడియో ఉన్నా, ఆడియో ఉన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ పుస్తకంలో ఎక్కిస్తే జగన్మోహన్ రెడ్డి ఒక టీం పెట్టుకోండి, నా కార్యకర్తల్ని, నా నాయకుల్ని, నా పార్టీ వాళ్ళని, కష్టపెట్టిన వాళ్ళని, ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. అందుకని డిజిటల్ బుక్ లో ఎంటర్ అయిన తర్వాత అది నిక్షిప్తమై ఉంటది. ఇంకా ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్ తదితరులు మాట్లాడారు. కార్యకర్తల మాటే నా బాట అన్నట్టుగా ముందుకెళ్తున్నప్పుడు మనం ఆ రకమైనటువంటి ఉత్తేజపరితమైనటువంటి వాతావరణంలో మరి ముందుకెళ్తున్న పరిస్థితి ఉందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను. మన కష్టం అనేది రేపు మన మెజార్టీలో కనబడాలి. కాబట్టి ఏ నాయకత్వం అక్కడ, మిగతా విషయాలు అవసరం లేదు. మనకు అలాట్ చేసిన బాధ్యత, మనకు అలాట్ చేసినటువంటి బూత్,
దాంట్లో మన ప్రపంచం అదే అనుకొని ఆ బూత్ లో మనం ఎంత మెజార్టీ తెస్తున్నాం, లేదా పెద్దల గవర్నమెంట్ కోసం శక్తి పనులకు 2-3 బూతులు ఇస్తే ఆ 2-3 బూతుల్లో ఎంత మెజార్టీ తెస్తున్నాం. ఇదే ప్రపంచం. జగన్మోహన్ రెడ్డి గారి అజెండానే మన అజెండాగా సావించి ఈ పడుతున్నటువంటి కష్టాలకి నివృత్తి చేసుకుంటూ మన భవిష్యత్తును మనమే కాపాడుకుంటూ ముందుకెళ్తాం. నేను ఒకటి సభాముఖంగా మనవి చేస్తున్నాను, ఒక్కసారి మరి గౌరవనీయులు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి చేతికి పగ్గాలు వచ్చిన రోజున ఈ కార్యక్రమంలో ఎంపీపీ పెంచల్ రెడ్డి, పాపకన్ను దయాకర్ రెడ్డి, మండల కన్వీనర్ బొడ్డు మసూదన్ రెడ్డి, దందోలు నారాయణ రెడ్డి, డాక్టర్ ఖాదర్ బాషా, నరసింహారెడ్డి, పిచ్చిరెడ్డి, రాధాకృష్ణారెడ్డి, మనోహర్ స్వామి, బండి రత్నాకర్ రెడ్డి, వెంకట సుబ్బ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. కల్తీ మద్యంతో అమాయకుల ప్రాణాలు బలి తీసుకోవడం అన్యాయమని, కూటమి ప్రభుత్వంలో ఊరూరా మద్యం గొలుసు దుకాణాలు విచ్చలవిడిగా ఉన్నాయని వైకాపా రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ అధ్యక్షురాలు కాకాని పూజిత విమర్శించారు. నెల్లూరు నగరంలోని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం వద్ద మహిళలు నిరసన వ్యక్తం చేశారు. నెల్లూరులోని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం వద్ద నకిలీ మద్యం తయారీదారులపై చర్యలు చేపట్టాలంటూ వైకాపా రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ అధ్యక్షురాలు కాకాని పూజిత ఆధ్వర్యంలో జోనల్ మహిళా అధ్యక్షురాలు గౌరీ మహిళలు నిరసన కార్యక్రమం చేపట్టారు. నకిలీ మద్యం ప్రాణాలను హరిస్తుందంటూ మద్యం బాటలను పగలగొట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కు వారు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాకాని పూజిత మాట్లాడుతూ చంద్రబాబు రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా చేస్తానని మధ్యాంధ్రప్రదేశ్ గా మార్చేశారన్నారు. చంద్రబాబు పాలనలో మంచినీళ్లు కరువైన ప్రాంతాల్లో కూడా విచ్చలవిడిగా మద్యం లభిస్తుందని ఆరోపించారు. జగనన్న పాలనలో మద్యం గొలుసు దుకాణాలు లేకుండా, నకిలీ మద్యం తయారు కాకుండా సెబ్ అనే ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేశారని ఆమె వివరించారు. ప్రజలు కల్తీ మద్యం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. నెల్లూరు జిల్లాకు సంబంధించి ఈరోజు ఆ కల్తీ మద్యం గురించి మహిళలందరం కలిసి వచ్చి పోరాటం చేసి ఎక్సైజ్ ఆఫీస్లో వినతి పత్రం ఇచ్చి దానికి తగిన చర్యలు తీసుకోమని కూడా ఆఫీసర్లను అడగడం జరిగింది. అయితే ఈరోజు మనం చూస్తున్నాం, మద్యం ప్రతి దగ్గర ఏర్లైపోతుంది. ప్రతి ఊర్లో ఊరూరా బెల్ట్ షాపులు వచ్చాయి. ఏ సమయంలో పడితే ఆ సమయంలో మద్యం సేవించి, కల్తీ మద్యం సేవించి ప్రజలు ఆ కల్తీ మద్యం వల్ల మనసు చెడిపోయి మానసికంగా ఎంతో ఒత్తిడికి, ఉద్రేకానికి లోనయ్యి మహిళలని వేధించడం, కొట్టడం, రకరకాలైన అత్యాచారాలు చేయడం వాళ్ళ కంట్రోల్లో కూడా లేదనమాట. మద్యం సేవిస్తున్నారు, ఎప్పుడు పడితే అప్పుడు సేవిస్తున్నారు. మద్యం పాలసీల్లోనే ఎన్నో లోపాలు ఉంటే దాని మీద ఈరోజు మళ్ళీ కల్తీ మద్యం తీసుకొని రావడం, దానివల్ల ప్రజల ప్రాణాలు, ఆడవాళ్ళ భద్రత మీద కూడా ఎంతో ప్రమాదం ఏర్పడుతుంది. ఈరోజు ఎవరైతే ఈ ప్రభుత్వం ఆ రోజు ఏమనింది, జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకమైనటువంటి పాలసీలు తీసుకొచ్చి ఆయన హయాంలో ప్రభుత్వం నడిపింది మద్యాన్ని, మద్యం షాపుల్ని. కాబట్టి ఏ రకమైన అవతవక లేకుండా జాగ్రత్తగా పరిమితి అయిన టైము, ఎప్పుడు పడితే అప్పుడు దొరకకుండా, ఇప్పుడు కాబట్టి ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు దొరుకుతున్నాయి మద్యం. అట్లా కాకుండా ఇంత టైంలో చేసింది. దానికి సెబ్ అనే ఒక స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పెట్టి దాని ద్వారా ఎక్కడా కూడా మద్యంలో లిక్కర్ పాలసీలో చిన్న తప్పులు కూడా జరగకుండా నడిపితే అది స్కామ్ అన్నారు చంద్రబాబు నాయుడు గారు. అదే ఈరోజు ఎక్సైజ్ ఆఫీసర్లు మీ మద్యం స్కామ్ని పట్టుకుంటే ఏమీ సమాధానం చెప్పట్లేదు. మీ ప్రభుత్వంలో కల్తీ మద్యం దొరికిందండి, దాని గురించి ఏమి చర్యలు తీసుకున్నారంటే ఏమీ లేదు. రకరకాలమైన డైవర్షన్ పాలిటిక్స్, మద్యం పాలసీల్లో ఎంత అసంతృప్తి ఉంది, ఆడవాళ్ళకి ఎంత దిగజారిపోయింది మద్యం పాలసీలు చేయడంలో ఈ ప్రభుత్వం అని అనేకమైన సందర్భాల్లో చెప్పాం. ఆ పాలసీలే మార్చాలి అని అంటే ఈరోజు కల్తీ మద్యం ఇంకో కొత్త సమస్య వచ్చింది. ముందు సమస్యలే అట్టే ఉన్నాయి, కొత్త సమస్య తీసుకొచ్చారు.
దళితులపై ఎందుకింత కక్ష అని వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టీడీపీ నేత వర్ల రామయ్య ప్రశ్నించారు. అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నీకు ఓట్లు వేయలేదని వాళ్ళని మభ్యపెట్టడానికి అంబేద్కర్ విగ్రహాన్ని ఒక పావులా వాడుకుంటున్నావని ధ్వజమెత్తారు. కుల విద్వేషాలు రగిలించాలని కుట్ర చేస్తున్నావా అని వర్ల రామయ్య మాట్లాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే అసలు ప్రేమ లేదు అతనికి. పైకి చెప్పుకుంటాడు ఈ వర్గాల ప్రతినిధి అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే నాకు ఎనలేని ప్రేమని. అదంతా అబద్ధం అని చెప్పి కూడా నేను ఈ వర్గాలకి, దళిత వర్గాలకి, ఆ వర్గాల ప్రతినిధిగా నేను తెలియచేస్తూ ఉన్నా. నిన్న ఇటీవల చూసాం మనం చిత్తూరు జిల్లా జీడి నెల్లూరు కాన్స్టిట్యున్సీలో ఒక గ్రామంలో ఒక పాకకి నిప్పు అంటుకుంది. ఆ నిప్పు సెగ పక్కనే ఉన్న అంబేద్కర్ విగ్రహానికి తగిలింది. అక్కడున్న ఆ సర్పంచ్ వాళ్ళందరూ కూడా దాన్ని ఏదో రాజకీయం చేయాలని చూశారు. దానికి ఇతను ఒక స్క్రిప్ట్ తయారు చేశాడు. రాష్ట్రంలో ఉన్న అంబేద్కర్ విగ్రహాలన్నిటి మీద కూడా దాడి జరుగుతుంది, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అటువంటి దాడులు లేవు, ఇప్పుడు జరుగుతున్నాయని చెప్పాలని అతని ఉద్దేశం. అంటే ఆశ్చర్యపరచాలని, ఈ దళిత వర్గాల్లో ఒక రకమైన అనుమానాన్ని రేకెత్తించాలని ఇతను ఆశపడుతున్నాడు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఇతని ప్లాన్ ఇది ఒక కుట్ర. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన దగ్గర నుంచి కూడా ఈ కూటమి ప్రభుత్వం మీద కుట్ర పన్నుతూ ఉన్నాడు. అతను ఏ ఛాన్స్ దొరికినా కూడా, ఏ అవకాశం దొరికినా కూడా వదలకుండా అతను ఇష్టం వచ్చినట్లుగా అతను మాట్లాడే తీరు, అతని వ్యవహార శైలి, అతని ముఖ కవళికలు ఇవన్నీ కూడా ప్రస్ఫుటంగా కనపడుతున్నాయి. ఇతను ఆశ్చర్యపరచాలని. ఏది ఏమైనా మై డియర్ ఫ్రెండ్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, 5 సంవత్సరాల వరకు ఈ ప్రభుత్వాన్ని నీవేమీ కదిలించలేవు. 5 సంవత్సరాల తర్వాత కూడా నేను చెబుతున్నా, నేను భవిష్యత్తు కాస్త కూస్తో తెలిసిన వాడుగా నేను చెబుతున్నాను, భవిష్యత్తులో కూడా ఈ ప్రభుత్వాన్ని నీవేమి చేయలేవు. నీ గురించి, నీ వ్యవహార శైలి, నీ అవినీతి, నీ కుట్రలు, కుతంత్రాలు అన్ని కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. అందుకని మరలా నువ్వు ముఖ్యమంత్రి పదవి ఎక్కటం అనేది అదొక కళ్ళ, నీకు ఒక అడియాసగా మిగులుతుందంతే. యు నెవర్ బికమ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్ ఇన్ అవర్ ఫ్యూచర్. ఇటువంటి జిమ్మిక్కులు చేస్తే అసలు ఏది కూడా లేదు. పర్మనెంట్ గా మీరు ప్రజా విశ్వాసాన్ని కోల్పోయారు. అటువంటి మీరు మరలా ముఖ్యమంత్రి అయ్యేది లేదు. ఈ ప్రభుత్వాన్ని మీరు ఉడతూపులు తప్పితే ఏమీ కూడా చిన్న పండు కూడా రాలేదు లేదు అని చెప్పి కూడా తెలియచేస్తున్న గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి. దళిత వర్గాలను మభ్యపెట్టాలని అంబేద్కర్ విగ్రహాలని ఒక పావుగా వాడుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఖబర్దార్. దళితుల్ని మళ్ళా మోసం చేయాలని, దళితుల్ని రెచ్చగొట్టాలని, ఈ కుల రాజకీయాలు చేయాలని చూస్తే దళితులందరూ కూడా నీ మాయలో పడేది లేదు. వాళ్ళందరూ కూడా నీ గురించి అర్థమైందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అంతవరకు ప్రశాంతంగా ఉన్న పల్లె స్థానిక బాణాసంచా తయారీ కేంద్రంలో సంభవించిన పేలుళ్లకు ఉలిక్కిపడింది. దాదాపు 15 నిమిషాల పాటు భారీ శబ్దాలు, దట్టంగా అలుముకున్న పొగ, ఎగిసిపడిన మంటలు, గాయపడిన ఆర్తనాదాలు, అంతటా భయానికి పరిస్థితులు నెలకొన్నాయి. డాక్టర్ కోనసీమ జిల్లా రాయవరంలో ఈ ఘోరం చోటు చేసుకుంది. బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుళ్లలో 6 సజీవ దహనం కాగా చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. మరో 3 పరిస్థితి విషమంగా ఉంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సత్యబాబు గారు ఉన్నారా? సత్యబాబు గారు
జాతీయ సహకార వర్క్ షాప్ సందర్భంగా తిరుపతిలోని తాజ్ హోటల్లో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. భారత ప్రభుత్వ సహకార మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ ఆశిష్ కుమార్ భూటాని, కలెక్టర్ వెంకటేశ్వర్లు ఇతర అధికారులను సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో దేశంలోని అన్ని రాష్ట్రాల సహకార సంఘాల కార్యదర్శులు, రిజిస్ట్రార్లు తదితరులు పాల్గొన్నారు. ఎయిడ్స్ వ్యాధి నివారణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే ఎయిడ్స్ పై సమగ్ర ప్రచార రథం ద్వారా ఈ నెల 12వ తేదీ వరకు గ్రామాల్లో ప్రజలకు అవగాహన కలిగిస్తున్నారు. ఈ క్రమంలో భాగంగానే నాయుడుపేటలో రథం ద్వారా ఎయిడ్స్ వ్యాధిపై ప్రజలకు అవగాహన కలిగించారు. వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వారు వివరించారు. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. ఈ ప్రకటన జారీ శ్రీవారంలో పాల్గొనేటప్పుడు ఎల్లప్పుడూ కౌండర్ వాడండి. మీరు శ్రీవారంలో పాల్గొనే ప్రతిసారి కౌండర్లను అతనికి హెచ్ఐవి డిటెక్ట్ అయింది. అయితే ఏమైంది బ్రోచ్? ముందు నీ ఫ్రెండ్ తోనే ఈ విధమైన వ్యవస్థ. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ వారి ఆదేశాల మేరకు జిల్లా హెచ్ఐవి నియంత్రణ మరియు నివారణ విభాగం వారి సహకారంతో నవజీవన ఆర్గనైజేషన్ తరఫున గత 2 నెలల నుంచి హెచ్ఐవి ఎయిడ్స్ పైన అవగాహన సాధారణ జనాలకి పలు ప్రాంతాల్లో నాయుడుపేట, సులూరుపేట, వెంకటగిరి, దొరవసత్ర ఏరియాలో కలిగిస్తున్నాము. ఇప్పుడు ఏంటంటే సమగ్ర ఆరోగ్య ప్రచార రథం ద్వారా కూడా వినూత్నంగా వీడియోలు చూపిస్తూ హెచ్ఐవి ఎయిడ్స్ పైన అవగాహన కలిగిస్తే త్వరగా జనాల్లోకి బిల్ట్ అవుతుందనే ఉద్దేశంతో ఏపీ శాక్స్ వారి ఈ ప్రచార రథాన్ని ఇక్కడికి పంపించడం జరిగింది. దీనిలో భాగంగానే ఈ రోజు వచ్చేసి నాయుడుపేటలో, తుమ్మూరు, రజిక వీధి, తిమ్మాదికండి గ్రామాల్లో కూడా సాధారణ జనాలకి హెచ్ఐవి ఎయిడ్స్ పైన అవగాహన కలిగిస్తున్నాము. ఇందుకు సహకరించినటువంటి మా నవజీవన ఆర్గనైజేషన్ సిబ్బందికి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి, ఇక్కడ జనాల మొబిలైజేషన్ మా పీర్ ఎడ్యుకేటర్లకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఆగస్టు నెల 12వ తేదీ నుంచి ఈ కార్యక్రమం మొదలైంది. అక్టోబర్ 12 వరకు అని చెప్పడం జరిగింది ఏపీ శాక్స్ వారు. ఆగస్టు 12 నుంచి ఇప్పటి వరకు చేస్తూనే ఉన్నాము. ఇంకా 12వ తేదీకి ఎండ్ అవుతుంది. లేదంటే నెలాఖరు వరకు కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయి ఇదే కార్యక్రమాన్ని. సో ఇదే విధంగా ప్రతి ఊర్లో, ప్రతి ఏరియాలో, మాస్ ఏరియాలు ఎక్కడైతే ఉంటారో లేదా రిస్క్ మరియు వనరబుల్ పీపుల్ ఎక్కడైతే ఉంటారో అక్కడికి మేము వెళ్ళి ర్యాలీల ద్వారా కావచ్చు, లేకపోతే ఒక మీటింగ్ లాగా విలేజ్ లెవెల్ మీటింగ్లు ఏర్పాటు చేసి దాని ద్వారా అయినా సరే హెచ్ఐవి ఎయిడ్స్ పైన పూర్తి అవగాహన కలిగించి దాని బారిన ఎవరు పడకుండా చేయాలనేది మా ఉద్దేశం. తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, సైనికులు, మనుబోలుకు చెందిన నాయకులు కలిశారు. జగన్ ను కలిసిన వారిలో ఐటీ వింగ్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాతపాటి హేమంత్ కుమార్ రెడ్డి, సోషల్ మీడియా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆవుల తులసిరామ్ యాదవ్ ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
అరాచకాలకు డిజిటల్ బుక్ తో చెక్. రాపూరు మండలం సంక్రాంతిపల్లి గ్రామంలో వైకాపా అధినేత తీసుకొచ్చిన డిజిటల్ బుక్ ను ఆవిష్కరించిన వైకాపా వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్. బాణాసంచా పరిశ్రమలో పేలుళ్లు, ఎగిసిపడ్డ మంటలు, 7 మంది మృతి, పలువురు పరిస్థితి విషమం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. కల్తీ మద్యంతో అమాయకుల ప్రాణాలు బలి తీసుకోవడం అన్యాయం. నెల్లూరులోని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించిన వైకాపా రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ అధ్యక్షురాలు కాకాని పూజిత, మహిళలు. అతిథులను అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు. జాతీయ సహకార వర్క్ షాప్ సందర్భంగా తిరుపతిలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించిన కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ ఆశీష్ కుమార్ భూటాని, కలెక్టర్ వెంకటేశ్వర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.